మహిళలంతా కూడా ఇంటింట ప్రచారంలో పాల్గొన్నారు. వాకిటి శ్రీహరి భార్య ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం. అక్క ఎలా ఉంది అసలు? మీరు బయటకు రావడం ఫస్ట్ టైం అనుకుంటా. లేదండి, మా సార్ ఎలక్షన్ లో కూడా నేను చాలా క్యాన్వసింగ్ చేశాను. డోర్ టు డోర్ మీ సార్ కోసం చేశారు, ఇప్పుడు నవీన్ కోసం చేస్తారు. అవును, చాలా బాగుంది. చాలా అందరు రెస్పాన్స్ చాలా మంచిగా అనిపిస్తుంది. ఖచ్చితంగా నవీన్ అన్న గెలుస్తాడు, మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా గెలుస్తాడు. సో ఇక్కడ ఇంకొక ఇన్ఛార్జ్ మంత్రి ప్రధానంగా నాకు తెలిసి ఇంట్లోనే ఉండట్లేరేమో, మొత్తం జూబ్లీస్ లోనే ఉంటారు అనుకుంటా. ఆల్వేస్ ఎలా ఉంది రెస్పాన్స్? ఎలా చాలా బాగుంది రెస్పాన్స్. ఇంటికి ఐఎమ్ హ్యాపీ హి ఇస్ గోయింగ్ టు విన్. ఇంటికి వచ్చి చెప్తున్నారా ఎలా ఉంది ఏంటి సిచ్యువేషన్? లేదండి, అంత టైం ఇవ్వట్లేదు. మేమే తెలుసుకుంటుంటాం ఎలా ఉంది అనేది. ఇక్కడ ఒక బాస్ లేడీని చూడొచ్చు, నవీన్ యాదవ్ వైఫ్. అసలు మెయిన్ ఇప్పుడు ప్రెసెంట్ మొత్తం ఆల్ ఐస్ ఆన్ హర్. సో ఎట్లా ఉంది రెస్పాన్స్? చాలా బాగుందండి రెస్పాన్స్. ఇంటింటికి వెళ్తే వాళ్ళు మా అబ్బాయి అని స్వాగతిస్తున్నారండి. ఆల్మోస్ట్ అన్ని డివిజన్స్ వెళ్ళినట్టున్నారు. యా, సో ప్రతి ఒక్కరు చెప్తున్నారా గెలుస్తారా? ఖచ్చితంగా మా అబ్బాయిని మేము గెలిపించుకుంటామని చెప్పి 100% గా వాళ్ళు గ్యారెంటీ ఇస్తున్నారండి. ఇన్ని రోజులు మీరు ఇంట్లో చూసింది డిఫరెంట్, ఈరోజు పబ్లిక్ లో ఇలా వింటుంటే ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ఓకే, సో మొత్తానికి ఇక్కడ చూడొచ్చు మహిళలంతా కూడా ఉన్నారు. ఒక్కసారి సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. ఎలా ఉంది? మొత్తం రోడ్ల మీదే ఉన్నారు ఈరోజు మహిళలంతా. ఎలా ఉంది? అందరం ఈరోజు వదినలు కూడా ఇలా తమ్ముని కోసము అంటే అందరు వచ్చి ఇవాళ ప్రచారం చేస్తున్నాము. నిజంగా మా నవీను పెద్ద తమ్ముడు, నవీన్ మా పెద్ద కొడుకు అని రెస్పాన్స్ వస్తుంది. తప్పకుండా గెలిపించుకుంటాము. అధికారంలో లేనప్పుడు పిలువగానే వచ్చిండు, అధికారం వచ్చిన తర్వాత ఇంకా మాకు ముందు ఉంటాడు. 100% నవీన్కే ఓట్ వేస్తాం, మా ఇంటి పెద్ద కొడుకు అని చెప్తున్నారు నాన్న. చాలా హ్యాపీగా ఉంది రెస్పాన్స్. ఇంకా చూడొచ్చు మహిళలంతా కూడా చక్కగా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వెళ్ళి బొట్టు పెడుతూ కూడా బొట్టు కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు. సో ఒక్కసారి మాట్లాడొచ్చు. కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎలా ఉంది రెస్పాన్స్ అంతా? ఏమంటున్నారు? రెస్పాన్స్ చాలా బాగుందండి. నేను బిందు గొంగాటి, ఎన్ఆర్ఐ షికాగో నుంచి కాంగ్రెస్ కి సపోర్టర్ గా వి వాంటెడ్ టు షో అవర్ సపోర్ట్ టు కాంగ్రెస్. అందుకే నేను ఇక్కడ ఉన్నాను. నుంచి వచ్చారా లేదా మీరు? నేను అక్కడి నుంచే వచ్చాను. లాస్ట్ 1 year నుంచి వచ్చి వెళ్తున్నాను. బికాస్ కాంగ్రెస్ కి సపోర్ట్ చూపిద్దామనే వస్తున్నాను. అంటే ఇప్పుడు ఇక్కడ స్టేట్ లో అయితే వాట్ ఈస్ కాంగ్రెస్ అని తెలుసు, మీకు అక్కడ ఎలా తెలుసు అండ్ ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపించడానికి? అంటే ఇప్పుడు మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ కానీ జాబ్ ఆపర్చునిటీస్ కానీ చాలా ఇస్తున్నారు. మేము ఇక్కడ ఉండకపోయినా కానీ మాకు గ్రూప్స్ కానీ లోకల్ షికాగో గ్రూప్స్, ఆల్ ఓవర్ యుఎస్ గ్రూప్స్, అందులో చాలా వీ కీప్ టాకింగ్ అండ్ డిస్కసింగ్ అబౌట్ వాట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్ డూయింగ్. దే ఆర్ డూయింగ్ అన్ అమేజింగ్ జాబ్. సో వాళ్ళకి సపోర్ట్గా మేము ఎన్ఆర్ఐ గ్రూప్స్లో కూడా మేము డిస్కషన్స్ చేస్తాము. ఇక్కడ మా ఫ్యామిలీస్కి కాల్ చేసి వీ ట్రై టు ఎన్లైటన్ దెమ్ అబౌట్ ద రియల్ థింగ్స్ దట్ కాంగ్రెస్ గవర్నమెంట్. జూబ్లీస్ లో తిరుగుతున్నారు కాబట్టి ఎలా ఉంది? మీరు నిజంగా ఇష్టపడే కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఓ డెఫినెట్లీ, దట్ ఈస్ ఎ డన్ డీల్. ఆల్రెడీ తను గెలిచినట్టు. దిస్ ఇస్ జస్ట్ ఎ ప్రాసెస్ దట్ వీఆర్ గోయింగ్ త్రూ. సో మొత్తానికి షికాగో నుంచి వచ్చారంట ఎన్ఆర్ఐ. సో ఎన్ఆర్ఐలు కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్టివ్గా ఇక్కడికి వస్తున్నారు. ఖచ్చితంగా జూబ్లీస్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటూ కూడా కేవలం స్టేట్ లీడర్సే కాదు, పక్క కంట్రీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెంట్గా